హాయ్ అండి అందరికీ. ఈరోజు నా రెసిపీ వచ్చేసి పరమన్నం అండి. ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో పండగలకి చేసుకుంటాం గదండీ! అలాగే ఇల్లు గృహప్రవేశమప్పుడు కంపల్సరీ చేసుకుంటాం గదండీ! ఆ పరమన్నం. నేనెలా చేస్తానో మీకు చూపించబోతున్నాను. ఇందుకోసమైతే ఒక కప్ అయితే కొత్త బియ్యం తీసుకున్నానండి. తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక ఇత్తడి గిన్నెని తీసుకొని గంధం, పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. పెట్టుకొని ఇప్పుడైతే ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి 5 కప్పులు ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్ పాలు తీసుకున్నానండి. తీసుకొని ఆ పాలు 5 కప్పులు పాలు పోసుకున్నాను. 5 కప్పుల పాలు 2:30 కప్పులు నీళ్ళైతే పోసుకున్నాను. పాలైతే ఒక పొంగైతే వచ్చాయి. ఇప్పుడైతే బియ్యం అయితే వేసుకుంటున్నాను. బియ్యం వేసుకొని ఒకసారైతే కలిపేసి స్టవ్‌నైతే మిడిల్‌లో పెట్టుకోవాలండి. లేకపోతే ఊకే పాలు పొంగుతుంటాయి కాబట్టి కొంచెం స్టవ్‌ని తగ్గించుకొని ఊకే కలుపుకుంటూ ఈ పరమాన్నాన్నయితే ఉడకనివ్వాలండి. మెత్తగా ఉడకాలి పరమాన్నమైతే. కలుపుకుంటూ ఉండాలండి. ఈ పాలల్లో ఈ బి రైస్ ఉడకడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మెత్తగా ఉడికిపోయింది అన్నమైతే. ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం అన్నం చల్లారాక ఇప్పుడు ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు ఏసుకొని మళ్ళీ ముప్పావు కప్పు బెల్లమైతే వేసుకుంటున్నాను. కప్పేసుకొని మళ్ళీ ముప్పావు కప్పు వేసుకొని బెల్లమైతే మూత పెట్టేసాను ఒక 5 మినిట్స్. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నాను. చాలా వరకు బెల్లమైతే కరిగిపోయింది. ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం చిన్న చిన్న ముక్కలు బెల్లం ఉంది కాబట్టి మూతైతే పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇందులోకైతే జీడిపప్పు, బాదము, కిస్మిసు ఇవైతే వేయించుకుందామని రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం సన్నగా తరిగిన ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బావుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని నెయ్యి గూడా వేసుకొని ఇప్పుడైతే వేయించుకుందామండి. ఇప్పుడైతే ఒకసారి పరమాన్నం మూత తీస్తే బెల్లమంతా కరిగిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు యాలకులైతే దంచైతే వేసుకుంటున్నాను. మళ్ళీ స్టవ్ అయితే ముట్టించాల్సిన అవసరం లేదండి. ఆ వేడి మీదే బెల్లమైతే కరిగిపోతుంది. ఇప్పుడు మనం గుడిలో ప్రసాదంలాగా ఉండాలి అంటే కొంచెం పచ్చకర్పూరాన్నయితే నలిపేసి వేసుకోవాలండి. మన గుడిలో ఎలాగుంటుందో అలా ఉంటుందండి. టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు జీడిపప్పు, బాదము, కిస్మిసు, కొబ్బరి ఇవైతే వేయించుకున్నయయితే పరమాన్నంలో వేసుకొని కలుపుకుంటే రెడీ అయిపోతుందండి పరమాన్నం. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. అంతే మనం దేవుడి దగ్గర ప్రసాదం అయితే పెట్టేసుకుందాము. ఒక గిన్నెలోకి తీసుకొని. ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అంతే నా ఛానెల్‌లో అన్ని వీడియోస్ చూడండి. ఓకే అండి.